శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున జాతకంలో పితృదోష నివారణ పద్ధతులు. అవునండి. పితృదోష నివారణ పద్ధతులు. ఎందుకంటే సనాతన సాంప్రదాయాలు, ఆచార్య వ్యవహారాలు, సనాతన ధర్మం మన భారతీయతకు ఒక చిహ్నం కదా. మరి నిజంగానే పితృదేవతలు వాళ్ళు లేకపోతే మన జననం, మన ఉనికి, మన మనుగడ అనేది ఉండదు. అంటే అమ్మా నాన్నల్ని కన్నటువంటి తల్లిదండ్రులు ఇలా మనం పితృదేవతలుగా చెప్పుకోవచ్చు. అందుకనే మనకి శ్రాద్ధ కర్మలు కానీ, పిండ ప్రదానాలు కానీ ఇలా పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. వాళ్ళు పోయిన సంవత్సరంలో, ఏడాదిలో ఒక డేట్ గుర్తున్నా, లేదా తిథి గుర్తున్నా, ఆ తిథి రోజున వాళ్ళకి మరి సంవత్సరానికి ఒకసారి శ్రాద్ధ కర్మలు కానీ, లేకపోతే పిండ ప్రదానాలు కానీ, వాళ్ళకి తర్పణాలు కానీ, లేకపోతే ఇంకేదైనా అంటే గనక తద్దినం అంటారు, అది కానీ ఇవన్నీ నిర్వహిస్తూ ఉంటాం. మరి నిజంగా ఆలోచిస్తే గనక భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడికి కూడా దేవరుణం, పితృరుణం అనే 2 రుణాలు వెంట ఉండి వస్తూ ఉంటాయండి. అవి తీర్చుకోవాల్సిందే. కృతజ్ఞత దోషంతో మళ్ళీ మళ్ళీ జన్మలెత్తటం, లేదా ఇంటిలో భూతప్రేత పిశాచాల భయం, అకాల మరణాలు వంటి కఠిన సమస్యలతో సతమతం అవటం జరుగుతూనే ఉంటుంది కనుక ముందు ఈ రుణాలు తీర్చుకోవాలి. నిజంగానే మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాలు ఫలించడానికి రావట్లేదు, ఫలితానికే రావట్లేదు, చేతికి అందట్లేదు ఫలాలు. ఏంటంటారు, ఎంతో కృషి చేస్తాం, దానికోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తాం, అన్నీ జరుగుతూ ఉంటాయి. వెళ్ళవలసిన మార్గాల్లోనే వెళ్తాం, సక్రమ మార్గం అయినా, ఇంకొక అక్రమ మార్గం అయినా, ఎక్కడైనా సరే అన్నీ కూడా పొద్దెరుగుతూ ఉంటాయి, అంటే పొడసూపుతూ ఉంటాయి, ఎదురొస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటారు? ఒకసారి ఆలోచిస్తే పండితులు కానీ, జ్యోతిష్యులు కానీ, ఇంకెవరైనా చెప్పేది పితృదోష నివారణ. మీ పితృదేవతలకు మీరు శ్రాద్ధ కర్మలు కానీ అవి నిర్వర్తించటం లేదు అన్నది మాత్రం వాస్తవంగా అది చాలామంది అనుభవపూర్వకంగా చెప్తూ ఉంటారు. కాబట్టి మనం ఆ దోషాలు ఉన్నప్పుడు వాటిని తప్పనిసరిగా అనుసరించాలి. సంవత్సరానికి ఒక రోజు అండి మన పితృదేవతలకు వాళ్ళని తలుచుకొని వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించిన ఒక దైనందిన జీవితం, ఒకరోజు సంబంధించిన పప్పులు, ఉప్పులు, తర్వాత అన్నీ కలిపి బియ్యం అన్నీ కలిపి ఒక బ్రాహ్మణుడికి గుళ్ళో దానం చేసేస్తే ఆ రోజున కొంతమంది అలా చేస్తారు, కొంతమంది తద్దినాలు పెట్టుకోవడం మడికట్టుకొని ఉంటుంది, కొంతమంది అసలు పాటించని వాళ్ళు ఒక దండం పెట్టుకుంటూ ఉంటారు. అది కూడా లేదనుకోండి, మామూలే యథాస్థితి. అయితే దేవ పితృయజ్ఞాలు ప్రతివారు ఆచరించాల్సిన నిత్యకర్మలు. ఆ పితరులే లేకపోతే మనకు ఈ శరీరం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ జీవితం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. కనుక తప్పక వారిని మనం అర్చించాలి, పూజించాలి, ఆరాధించాలి. వారికి ఆహారాన్ని స్వధాదేవి చేకూరుస్తుంది. అవునండి, వారికి సూక్ష్మ రూపంలో ఉన్న వారికి ఆహారాన్ని స్వధాదేవి చేకూరుస్తుంది. స్వర్గలోకం దధాతి యజమానస్యేతి స్వధా అనగా పితృయజ్ఞాలు చేయువారికి ఉత్తమ స్థితులు, చెయ్యని వారికి అధోగతులని భావం. మేము జ్ఞానులైపోయాం. అలాగే బదరీ క్షేత్రంలో పిండ ప్రదానం చేసేసాం, గైలో పిండ ప్రదానం చేసేసాం, కాశీలో పిండ ప్రదానం చేసేసాం, ఇంకో చోట అక్కడ ఇక్కడ చాలా చోట్ల చేసాం. ఇక తామేమీ చేయనక్కర్లేదని చెప్పి పితృయజ్ఞాలు మానేస్తే మాత్రం అది మహాపాపం కిందకు వస్తుందని చెప్పి ఎంతోమంది విఘ్నులు చెప్పారు, ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు చెప్పారు, చాలామంది వేద పండితులు కూడా మనకి ఇప్పటికి కూడా చెప్తూనే ఉన్నారు.
జీవం ఉన్నంత వరకు, మన ప్రాణం ఉన్నంత వరకు మరి హేతువైనటువంటి మూల కారణమైన, మన జన్మకు మూల కారణమైనటువంటి పితృదేవతలను మనం నిత్యం స్మరించుకోవాల్సిందే. తప్పనిసరిగా వాళ్ళని మనం నిత్యం స్మరించుకోవాలి. ఏడాదికోసారి పితృరుణం తీర్చుకోవాలి. వాళ్ళకి శ్రాద్ధ కర్మలో ఏమండి, ఒక తృప్తికరంగా ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టించండి. లేదంటారా, ఓ తృప్తికరంగా ఆకలితో ఉన్నటువంటి అన్నార్థుడికి, ఓ పేదవాడికి, రోడ్డు మీద యాచకుడికి, ఎవరికైనా సరే హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెట్టించండి. ఆ రోజున ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. తల్లిదండ్రులను తలుచుకోవటం, ఎవరు చనిపోతే వాళ్ళని తలుచుకొని పెట్టించండి. సమస్య వచ్చినప్పుడే, పండగ వచ్చినప్పుడే దేవతలు గుర్తొస్తారనే విషయం చాలామందిలో కనిపిస్తున్న వాస్తవం. ఆహా ఓహో అని వెర్రవీగుతాం. మనంత గొప్పవాళ్ళు లేదని చెప్పి కాళ్ళు ఎగరేస్తాం, చొక్కాలు చించుకుంటాం, విపరీతంగా తిరుగుతాం. ఏది బాగున్నప్పుడు. అదే కష్టం ఎదురైనప్పుడు, లేకపోతే ఏదైనా కడగడల పాలవుతున్నప్పుడు అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. రోగాలు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. లేకపోతే ఏదైనా ఓ పండగ, వినాయక చవితి, ఓ దసరా, లేకపోతే దీపావళి, ఇలా ఏమైనా పండగలు వచ్చినప్పుడే దేవతలు మనం గుర్తుకొచ్చి దండం పెట్టుకుంటాం స్నానం చేసి. నిజంగా చెప్పాలి అని అంటే, పితరులకు భక్తి విశ్వాసాలతో ప్రతి ఏటా పితృకార్యాన్ని ఆచరించినప్పటికీ మరి ఆయా కుటుంబాల వారు సుఖశాంతులకు దూరంగానే ఉంటున్నారు. చాలా చోట్ల చూస్తున్నాం. ఉదాహరణకు చెప్పాలంటే, మా తండ్రి గారే నాకు చెప్పారు, నీ జీవితంలో నువ్వు మర్చిపోవద్దురా, నేను కొంత పొరపాటు చేశాను. మా తల్లికి కానీ మా తండ్రికి కానీ నేను సంవత్సరానికి ఒకసారి శ్రాద్ధ కర్మలు నిర్వర్తించలేకపోతున్నాను. నువ్వు మాత్రం నీ జీవితంలో అది మర్చిపోవద్దని. ఎందుకు చెప్పారా అన్నది నాకు అర్థం కాలేదు, కానీ మా నాన్న చెప్పింది ఇప్పటికీ తూచా తప్పకుండా నేను పాటిస్తూనే ఉంటాను. ఎక్కడో ఏదో ఎప్పుడో నిత్య కర్మలలో లోపాలు జరగచ్చు. లోపాలు జరుగుతూ ఉంటాయి, సర్వసాధారణం. ఇప్పుడు ఒక వయసు పైబడిన తర్వాత ఓపిక ఉండకపోవచ్చు. అంటే వాళ్ళ పితృదేవతలకు ఏదైనా సరే శ్రాద్ధ కర్మలు నిర్వర్తించడానికి సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ప్రతి ఏడాది జరిపేటువంటి శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు కానీ లేదా ఏదైనా సరే దానికి ఓపిక ఉండకపోవటంతో ఒక్కోసారి మా నాన్నగారు మర్చిపోయారు. వాళ్ళ నాన్నలకి వాళ్ళకి చేయటం ఓపిక లేక అప్పుడు బాధపడేవారు. అయ్యో, మన తల్లిదండ్రులకు మనం చేయలేకపోతున్నామే అని చెప్పి. అందుకని ఆయనకి గుర్తుకొచ్చి నాకు చెప్పారు. అలాగే నేను కూడా అనుకుంటా, నిజమే కదా, సంవత్సరానికి ఒకసారి అని చెప్పి. అలాగే మరి నిజంగా భక్తి విశ్వాసాలతో కనుక ప్రతి ఏటా పితృకార్యాన్ని ఆచరించినప్పటికీ కూడా ఆయా కుటుంబాల వారు సుఖశాంతులకు దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే, ఆ ప్రశ్న తెరపైకి రావచ్చు. నిజమే మరి, స్వధాదేవిని కేవలం పితృకార్యాల నాడే తలుచుకుంటారే తప్ప మిగిలిన రోజులలో మచ్చుకైనా సరే గుర్తు చేసుకోం స్వధాదేవిని. కేవలం సంవత్సరానికి ఒక రోజున వచ్చే పితృకార్యం ఆచరించి చేతులు దొరపరించేసుకుంటూ ఉంటాం. దానివల్ల ప్రయోజనం లేదు. పితృతిథి రోజునే పితృకార్యం ఆచరించినను స్వధాదేవిని ప్రార్థించటం లేదు. కేవలం ఆనాడు మమ అనిపించేస్తున్నాం. ఆ కార్యాన్ని పూర్తి చేయటానికి స్వధాదేవిని ఒక దూతగానే వాడుకున్నాం తప్ప ఆ తల్లి అనుగ్రహం నిత్యం ఉండాలని చెప్పి మనం చాలామంది గమనించరు కూడా. స్వధాదేవి అలాగే స్వాహాదేవి. స్వాహాదేవికి 16 నామాలు ఉన్నట్లుగానే స్వధాదేవికి కూడా 8 నామాలు ఉన్నాయండి. అవి పితృప్రాణతుల్య, యజప్రీతికర, యజదేవతారూపిణి, శ్రాద్ధాధిష్టాతృదేవి, శ్రాద్ధ ఫలప్రద, ఆత్మ మానస కన్య, పితృదృష్టిప్రద, కృష్ణ వక్షస్థల అనే ఈ 8 నామాలండి. ఈ స్వధాదేవినే పురాణాలలో గోలోకవాసినిగా ఉన్న కృష్ణ వక్షస్థల అని కూడా చెప్పబడింది. ఈ 8 నామాలతో ఉన్న స్వధాదేవిని ప్రత్యేక పద్ధతుల్లో అర్చించాలి. స్వాహ స్వధ దేవతలను అర్చించడానికి కూడా ప్రత్యేకమైన రోజులు చాలా అవసరం. ఈ స్వాహ స్వధ దేవతలను
శాస్త్రీయ పద్ధతుల్లో అర్చిస్తేనే మనకి పూర్ణ ఫలాలను అందుకోగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడా దేవయజ్ఞాలను, పితృయజ్ఞాలను తప్పనిసరిగా చేయాలి. దేవయజ్ఞాన్ని చేసినప్పుడు స్వాహాకారం, మరి పితృయజ్ఞాన్ని చేసినప్పుడు స్వధాకారం, ఇలా ఉంటాయి. ఈ రెండు శక్తులు వాక్కునకు మూలమైనటువంటి అగ్నికి సంబంధించిన శక్తులుగా వర్ణింపబడ్డాయి. ఈ విశ్వంలో దేవతలకి, పితృదేవతలకి స్థానాలు ఉన్నాయి. వీరిరుని పూజించుట నిత్య కర్మలలో విధింపబడింది. భారతీయ యజ్ఞ విజ్ఞానంలో అనేక విషయాలు ఉన్నాయండి. యజ్ఞాగ్నిలో సరి అయిన ప్రేరణతోనే స్వాహ, స్వధ శబ్దాలు ఉండాలి. వాటి వల్లనే దేవతలు, పితృదేవతలు తృప్తి చెందుతారండి. పితృకార్యాలు ఆచరించినప్పుడు ఒకే పరమేశ్వరాగ్ని 3 విధాలైన దేవతలుగా చెప్పబడుతుంది. అవి వసు, రుద్ర, ఆదిత్య రూపమైన దేవతలు. అనగా అగ్ని, వాయువు, సూర్యుల్లో దాగి ఉన్నటువంటి పితృశక్తి వసు, రుద్ర, ఆదిత్యుల రూపాలుగా వ్యవహరింపబడుతూ ఉంటాయి. ఈ 3 రూపాలలో ఉన్న వారికి కర్త అయినటువంటి వ్యక్తి తన భావాన్ని విన్నవించుకొనుటకు ఈ స్వధాదేవియే శరణ్యం. అగ్ని, వాయు, సూర్యుల ధారణా శక్తిని స్వధ అంటారు. ఇది వేదంలోనే మనకి చెప్పినటువంటి స్పష్టత అండి. ఈ దేహంలోనే కాక దేహానంతరం కూడా నడిపేటువంటి శక్తి స్వధాదేవి. పితృరూపంలో జీవులు ఏ స్థితిలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో ఇక్కడ ఉన్న వారికి తెలియదు. కానీ ఆ పితృదేవతలను చేరటానికి మానవుని కర్మకు తగినటువంటి ఫలాన్ని అందించటం ఒక్క స్వధాదేవికి సాధ్యపడుతుంది. అలాగే నైవేద్యం ఎవరింట్లో అయితే పితృశాపం ఉంటుందో, ఎవరింట్లో అయితే పెద్దల కార్యాలను సరిగ్గా చేసి ఉండరో, ఎవరింట్లో అయితే అకాల మరణాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయో, ఎవరింట్లో అయితే పెద్దల ఎక్కువగా తరచుగా మన పెద్దలు కలలోకి వస్తూ ఉంటారో, ఎవరింట్లో అయితే దెయ్యం, భూతాల, పిశాచాల సమస్యలు ఉంటాయో, ఎవరింట్లో అయితే అనారోగ్యం తాండవిస్తుందో, ఎవరింట్లో అయితే దరిద్ర దేవత తాండవిస్తూ ఉంటుందో, ఎవరింట్లో అయితే విఘ్నాలు ఏర్పడతాయో, ఎవరింట్లో అయితే పిల్లల పెళ్ళిళ్ళు జరగకుండా, పిల్లలకు ఉద్యోగాలు రాకుండా, లేకపోతే పిల్లలు పుట్టకుండా ఉంటాయో, అటువంటి వారు దేవుడికి మరి నువ్వుల అన్నం లేదా నువ్వుల పొడితో చిత్రాన్నాన్ని కానీ, చిత్రాన్నం అంటే పులిహోర లాంటిది కానీ నైవేద్యంగా ఉంచి ప్రసాదంగా పంచాలండి. అలా చేస్తే గనక వాంఛల్లో ఇంట్లో ఉన్న పితృదేవతల శాపాలు తొలగిపోతాయి. తప్పనిసరిగా అన్ని కార్యాలు సఫలీకృతం అవుతాయి. అన్నీ కూడా చేతికి వచ్చినట్లుగా పనులన్నీ కూడా చకచక అయిపోతూ ఉంటాయి. దీన్ని చేసి మహాలయ అమావాస్య రోజు పెద్దల కార్యాలను చేస్తే అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయి. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిజంగా చేస్తూ ఉండాలండి. ఇది సనాతన ధర్మం, సనాతన ఆచారం, సనాతన వైదిక కార్యక్రమం. దీన్ని కేవలం ఒక కులానికి చెందిన వారు మాత్రమే చేయాలని లేదండి. అన్ని కులాల వారు, హిందువులు ముఖ్యంగా, మనం హిందువులం, మనకి దైవతా స్వరూపాల మీద నమ్మకం ఉంది, ఆధ్యాత్మికత మీద నమ్మకం ఉంది, తల్లిదండ్రుల మరణం మీద నమ్మకం ఉంది, పితృదేవతల మీద నమ్మకం ఉంది. అలా నమ్మకం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మనం ఆచరించాలి. మన్ని పోషించి మన్ని కని మన పెరుగుదలకు, ఎదుగుదలకు నిజంగా త్యాగం చేసిన తల్లిదండ్రులు ఎంతోమంది ఉంటారు. మన అభివృద్ధి కోసం సర్వం త్యాగం చేసిన వాళ్ళు. వాళ్ళ కోసం సంవత్సరంలో ఒక్కసారి వాళ్ళు చనిపోయినటువంటి రోజున గుర్తుండదా? అలాగే కొంచెం సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు చనిపోయిన తిథి, అలాగే నక్షత్రం అవి గుర్తుపెట్టుకుంటారు. వాటి ద్వారా కూడా మనకి పితృకార్యాలు చేయవచ్చు కదండి. సంవత్సరానికి ఒక్కసారి అండి.
ఏడాదికి ఒక 5,000 రూపాయలు ఖర్చు చేయలేమండి? ఏడాదికి ఒక 6,000 ఖర్చు చేయలేమా? ఆలోచించండి. ఏడాదికి ఖర్చు చేయటం అంటే ఏదో కార్యక్రమాలు చేస్తూ అవన్నీ కూడా నదిలో నిమజ్జనం, ఇంకెక్కడో నిమజ్జనం కాదండి. ఒక బ్రాహ్మణుల కుటుంబాలకు, ఆకలితో ఉన్న వాళ్ళకి, లేదా యాచకులకు, లేదా గుళ్ళ దగ్గర కూర్చున్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి చక్కగా ఆ రోజున ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేరును స్మరించుకుంటూ చక్కగా హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెట్టించడం, లేదా మీకు తోచింది ఇంట్లో తయారు చేయించి చక్కగా ఒక పులిహోర ప్యాకెట్లు కానీ, లేకపోతే ఒక ఇడ్లీ ప్యాకెట్లు కానీ, లేకపోతే భోజన ప్యాకెట్లు కానీ మీకు తోచింది యథాశక్తి వాళ్ళకిస్తే ఎంత ఆనందం, ఎంత తృప్తి. మళ్ళీ సంవత్సరం మళ్ళీ సంవత్సరం దాకా నిన్ను ఎవ్వరు కదిలించరు. ఏ ఖర్చు నీ మీద పడదు. అమ్మా నాన్నలకు సంబంధించిన ఖర్చు ఏది చేయమనరు పాపం వాళ్ళు. వాళ్ళకి ఇది చేస్తే వాళ్ళ ఆత్మ తృప్తి చెందుతుంది. పితృదేవత దోషాలు మన్ని నివారింపబడి, హరింపబడి, మనకు జరగవలసిన కార్యక్రమాలు, మన ఇంట్లో ఉన్న ఆటంకాలు, కుటుంబ దోషాలు అవన్నీ తొలగిపోయి మనకే మంచి జరుగుతుంది. మన్నే ఆశీర్వదిస్తారు పితృదేవతలు. మనకే అభివృద్ధి పదంలోకి వెళ్ళటానికి మార్గదర్శకాలు అవుతాయి పితృదేవత కార్యక్రమాలు చేస్తే. స్వస్తి. భవదీయుడు నారుమంచి.